సో ఈరోజు వీడియో వచ్చి సబ్జెక్ట్ ఏం కాదండి. ఇప్పుడే మీరు చూసారో లేదో ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ డే మనకి ఎస్ఓనే వచ్చింది కాబట్టి సో ఎప్పుడు ఏంటి డేట్ ఎప్పుడు ఏంటి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో పిఓ తర్వాతే వచ్చిద్దని చెప్పా కదా ఎస్ఓ. సో మనకి మామూలుగా నోటిఫికేషన్లో సెప్టెంబర్ అనే ఇచ్చారండి, అంటే సెప్టెంబర్/అక్టోబర్ అని అట్లా ఏమి ఇవ్వలేదు. సో మ్యాక్సిమం ఈ ఎండ్ అంటే నాకు తెలిసి రేపే రావాలి, ఎందుకంటే ఈరోజు పిఓ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం రేపు రావాలి. రేపు కనుక మిస్ అయితే సాటర్డే, రేపు అంటే సాటర్డే, ఒకవేళ రేపు మిస్ అయితే కనుక మండే ఆర్ ట్యూస్డే, ఎందుకంటే ట్యూస్డేతో మంత్ ఎండ్ అయిపోతుంది. సో వస్తే రేపు వచ్చిందండి, లేకపోతే మండే కల్లా వచ్చేసిద్ది. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఏముంది ఇంకా 1-2 డేసే కదా అని రోజు రిజల్ట్ కోసం ఇంకా వెయిట్ చేయకుండా ఇంకా వస్తుంది 1 or 2 డేస్లో ఎస్ఓ రిజల్ట్ వచ్చింది. కాబట్టి మీరు ఏంటి అంటే మీరు చూసారో అంటే ప్రిపరేషన్ మీది ఎలా ఉందో తెలియదు, కానీ నేను మామూలుగా ఇప్పుడు 17 డేస్ నేను కవర్ చేశాను. ఈరోజు 18 యానిమల్ హస్బెండరీ కూడా స్టార్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అగ్రికల్చర్, సాయిల్ సైన్స్ కంప్లీట్ అయ్యిందండి. మళ్ళీ యానిమల్ హస్బెండరీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మిగతా అలైడ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఎపికల్చర్, సెరికల్చర్, ఫారెస్ట్రీ, ఇంకా ఫారెస్ట్ రిపోర్ట్ అదర్ పెట్టాను. ఒక్కసారి చూడండి, ఓకేనా. అట్లీస్ట్ ఆ 1 or 2 డే ఏముంది కదా అని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ 1-2 డే అంటే ఎస్పెషల్లీ ఈ వీడియో ఎవరికి అంటే రిజల్ట్ వచ్చాకే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా. ఎస్పెషల్ ఆ బార్డర్ ఉంటారు కదా, లైక్ 40 to 55 మధ్యలో, అంటే 40 to 45 కూడా కొంచెం కష్టము, 45 to 55 అంటే 50+ సేఫ్ అని అనుకుంటున్నాను. బట్ ఏమో లాస్ట్ టైం లాగా కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్. కాబట్టి ఎవరైతే 45 to 55 రేంజ్లో ఉండి లైక్ రిజల్ట్ గురించి చూసాక సీరియస్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. అట్లీస్ట్ అలైడ్ సబ్జెక్ట్స్ అయినా పెట్టుకోండి. లేదు మీకు చదవాలని ఇంట్రెస్ట్ లేకపోతే ఏ క్లాసెస్ అయినా పర్లేదు, అంటే వీడియో రూపంలో చూస్తే మనకు కొద్దిగానే ఇంట్రెస్ట్ వస్తుంది కదా, లైక్ బుక్ పెట్టుకొని చదవడం కంటే. సో ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి, ఈ డే సిరీస్ ఐదర్ అలైడ్ సబ్జెక్ట్స్ అయినా చూసుకోండి, లేకపోతే ఈ మేజర్ సబ్జెక్ట్స్ అన్నా చూసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో, ఓకేనా. టైం మాత్రం అసలు వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.